అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం. వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. కానీ కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ మాటల్లో, చేతల్లో స్పష్టత పాటించండి. మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశివారికి ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలలో మీరు సంతోషాన్ని వెతుకుకుంటారు. కుటుంబంతో, స్నేహితులతో గడిపే సమయం మీకు అమితానందాన్ని ఇస్తుంది. మీ వ్యక్తిగత విజయాలు, చిన్నపాటి శుభవార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. అయితే కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని మాటలు మీ ఆనందాన్ని కాసేపు దూరం చెయ్యవచ్చు. వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లడం మంచిది. మీ అభిరుచులకు తగిన పనులు చేయడం ద్వారా మీరు మరింత ఆనందాన్ని పొందవచ్చు. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికపరంగా ఈరోజు మీకు శుభప్రదం. మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించని ధనలాభం లభించవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి. ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు. ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు. టీం వర్క్పై దృష్టి సారించండి. సహచరులతో కలిసి పనిచెయ్యండి. మీ ఉత్సాహం, కృషి మీకు విజయాన్ని అందిస్తాయి. ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు, గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీ సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడండి. చిన్నపాటి అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది.
ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల, వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈరోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు. వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. గతంలో మీరు చేసిన తప్పుల నుండి ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం. మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు. కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు. అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది. స్వీయ విశ్లేషణ చేసుకోండి. మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. తప్పులు చేయడం సహజం, కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం. దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు. అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు. ధైర్యం, సాహసం, ముందుకు సాగే చొరవ. ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది. మీపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ మనసుకు తోచిన పనిని చెయ్యండి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు పురోగతి కనిపిస్తుంది. మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. వినాయకుడు అనుగ్రహంతో అడ్డంకులు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి. మీకు ఈరోజు నూతన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి, మరింత ముందుకు వెళ్లడానికి మీకు కొత్త ఉత్సాహం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు. ఒప్పందాలు, చర్చలలో మీరు విజయం సాధిస్తారు. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది. పండుగలు, శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సృజనాత్మకత బాగా వ్యక్తమవుతుంది. కొత్త ఆలోచనలు పుడతాయి. కళలు, రచనలు వంటి రంగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. స్నేహం, తోడు, నీడ, కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయులు, స్నేహితులు మన జీవితంలో ఒక భాగం. ఈరోజు మీకు సన్నిహిత మిత్రుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. వారి సలహాలు, సూచనలు మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించగలవు. కొత్త స్నేహబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్నేహాలు మీ జీవితంలో మరింత ఆనందాన్ని, సహకారాన్ని తీసుకువస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు
అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.